మా జిగ్గు ప్రాజెక్ట్ వర్క్ ఇది ఈవీఎస్ సబ్జెక్టు. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా తమ్నైలు. ఈరోజు వచ్చి మా జిగ్గమ్మది ప్రాజెక్ట్ వర్క్ అనమాట. అది ఈవీఎస్ ప్రాజెక్ట్ వర్క్. చూడడానికి సింపులే, యూట్యూబ్లో కూడా చాలా మంది చేసి ఉంటారు. కానీ అదేంటంటే మనం చేయకుండా మన వరకు అయితే అది చాలా సింపుల్గానే ఉంటుంది. కానీ చిన్నపిల్లలు కదా వాళ్ళు, సో వాళ్ళు చేయడానికి అది కష్టంగానే ఉంటుంది. కనుక వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తూ వాళ్ళతోనే చేయిస్తూ మనం చేయాలి. సో అది నేను ఎలా చేశాను, ఏం చేశాను, వాటికి ఏంటేంటి ఉపయోగించాను అన్నది ఈ వీడియోలో చూపిస్తా. వాటి కోసం అయితే ఇలా చిన్న చిన్న కవర్లు ఉంటాయి కదా, మ్యాక్సిమం పూజా స్టోర్లలో దొరుకుతాయి ఇవి. సో ఇలాంటి చిన్న చిన్న కవర్స్ని అయితే యూజ్ చేశాను. అలాగే ఇంకా ఉంటాయి కదా ఆయిల్ సీడ్స్ అని. ఆ ప్రాజెక్ట్లో మెయిన్ ఏంటంటే మేము ఆయిల్ సీడ్స్, నట్స్, నార్మల్గా తృణధాన్యాలు అంటారు కదా, ఈ రైసు, ఇవి మొత్తం యాడ్ చేయమని చెప్పింది. అలాగే ఏవైనా సరే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ డయాగ్రామ్స్ కూడా యాడ్ చేయమన్నారు. బట్ నాకు అంత టైం లేకుండే ఇంకా ఓన్లీ నాకు దొరికిన వాటితో సెట్ చేశాను అనమాట. అలాగా సో ఇంకా చూసేద్దాం ఎలా చేసాము ఏంటి అన్నది. మా జిగ్గుని దగ్గర పెట్టుకునే చేశాను, వాడు కూడా అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యేటట్టే చేశాను మొత్తం. దీని గురించి అయితే నేను ఒక కార్టూన్ తీసేసుకున్నాను. అది కేకులకి ఇస్తారు కదా, కేక్ బేసిక్లో కిందన రౌండ్ ఇస్తారు, ఇలా స్కేర్ టైప్లో కూడా ఇస్తుంటారు కదా. సో వాటిని నేను అప్పటికప్పుడే వాష్ చేసి ఇంకా ఆరబెట్టి ఒక సైడ్కి పెట్టుకుంటాను. అవేంటంటే ఇలా ప్రాజెక్ట్ వర్క్లకి వాటికి యూజ్ అవుతాయి. సో అప్పుడు మనము సపరేట్గా ఒక కార్టూన్ తీసుకొని దాన్ని కట్ చేసి ఇంకంత టైం టేకన్ అవసరం లేదు. సో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనిపైన ఉండేది కనిపించకుండా నీట్గా ఒక చాట్ అంటించుకున్నాను. నీట్గా అంటించుకొని ఇంకా ఇవన్నీ షాప్కి వెళ్ళి కొద్దిగా కొద్దిగా తీసుకొచ్చాను. గ్రీన్ గ్రాము నట్స్, నెక్స్ట్ బ్లాక్ గ్రాము, చెనా, ఇలా ఆయిల్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇలా కొద్దిగా కొద్దిగా తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి ఇంకా మా జిగ్గుతోటే చేయిస్తున్నాను. వాడే పట్టుకుంటే ఇంకా నేను వాడైతే ఫుల్గా ఫిల్ చేస్తున్నాడు అని చెప్పి నేను కొద్దిగా వేసి ఇంకా వాడే మొత్తం ప్యాక్ చేస్తున్నాడు. ఇలా వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకా అలా కాస్త వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ ఇంకా వాళ్ళు ఓన్గా చేసుకోగలుగుతారు. ఇప్పుడే ఇంకా ఏదో ఇచ్చారు కదా అని చెప్పి మనమే అన్నీ చేసేస్తే ఇంకా వాళ్ళకి ఏం ఐడియా వస్తుంది చెప్పండి. సో ఇలా నేను వాడిని ఇన్వాల్వ్ చేస్తూ ఇంకా అన్నీ కూడా ఇలా ఫిల్ చేసేసుకున్నాను. వాడికి కూడా ఇంకా ఈ ప్రాజెక్ట్ నేను చేశాను అన్న సాటిస్ఫాక్షన్ వాడికి కూడా ఉంటుంది. అంతేగాని మనమే చేసి ఇచ్చేస్తే ఇంకా వాడికి ఏం అనిపించదు కూడా. ఇంకా అవన్నీ కూడా కవర్లో వేసేసి ఇంకా ఇలా సెట్ చేసుకున్నాం అనమాట. ఇలా చిన్న చిన్న కవర్లు ఉంటాయి కదా, సో వీటిల్లో ఇలా ఫుల్గా అన్నీ ఫిల్ చేస్తాం. మా జిగ్గు పట్టుకుంటే ఇంకా అన్నీ ఫిల్ చేసి వాడే ప్యాక్ చేసాడు. వీటన్నింటినీ ఇంకా ఇలా అన్ని ఆ చిన్న చిన్న కవర్లు చూపించాను కదా, వాటిలో జిప్లాక్ కవర్స్ ఇవి. ఇంకా వాటిలో అన్నీ కొద్దిగా వేసి పెట్టేశాను. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, బాదము, కాజు, బ్లాక్ గ్రామ్ అండ్ గ్రీన్ గ్రాము, వీట్, రైస్, ఇలా మొత్తం అన్నీ నీట్గా సెట్ చేసుకొని ఇంకా దీనిపైన హెడ్డింగ్ రావాలి కదా, వాళ్ళ నేము ఇంకా సబ్జెక్టు అవి రావాలని చెప్పి పైన చిన్న వైట్ పేపరు హైలైట్గా ఉంటుందని చెప్పి అంటిపించాను. ఇంక ఇది మా దగ్గర ఉన్న పిన్నిల మిషన్ చిన్నది కదా, అదేంటంటే అక్కడి వరకు అసలు సెట్ అవ్వట్లేదు. అయినప్పటికీ పైన ఉండేవన్నీ కూడా పిన్నిల మిషన్తో ఎలాగో సెట్ చేసి అంటించాను. అయినప్పటికీ కొద్దిగా పైకి అయిపోయి కొద్దిగా కిందకి కానీ వచ్చుంటే పైన హెడ్డింగ్స్ పెట్టడానికి అయి ఉండేది. ఆయిల్ సీడ్స్ అని, నట్స్ అని చెప్పేసి మెయిన్ హెడ్డింగ్స్ పెట్టి ఆ కిందన వచ్చేసి వాటి నేమ్స్ రాయాలి. సో అలా సెట్ చేసుకున్నాను. కానీ అయినప్పటికీ ఇంకా పిన్నిల్ మిషన్తో డైరెక్ట్గా సెట్ చేస్తేనే అవి కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి. ఇంకా పై వరుస మొత్తం అయితే ఎలాగో చేశాను, బట్ కిందకు వచ్చేసరికి మాత్రం పిన్నిల మిషన్తో అవ్వలేదు. సో అప్పుడు ఏం చేశానంటే పిన్నీస్తో, మన పిన్నిలు ఉంటాయి కదా, పిన్నిల మిషన్లో పిన్నిలు ఎంత గ్యాప్లో ఉంటాయో ఆ గ్యాప్లో 2 హోల్స్ పెట్టి ఆ పిన్నిల్ను అందులో సెట్ చేసి బ్యాక్ సైడ్ నుంచి వాటిని స్టిఫ్ చేశాను అనమాట.
సో ఇంకా అవి మధ్యలో గుచ్చుకుంటున్నాయి కూడా. సో ఇలాంటివి ఉంటాయి కనుక ఇవి చిన్నపిల్లలు చేయలేరు. సో ఇలాంటి వాటికి మనం హెల్ప్ చేయాలి. కానీ అవి ఫిల్ చేయడం, వాటి నేమ్స్ రాయడం అవన్నీ వాళ్ళు చేసుకోగలుగుతారు. సో అవన్నీ వాళ్ళకి ఇవ్వాలి. ఇంకా వాడు ఇంకా అలాగ దగ్గర కూర్చొని వాడు చూస్తుంటేనే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను ఇంకా వాడికి. ఇలా వాడు చూస్తూ వాడు కూడా చేస్తూ ఉంటే వాడికి కూడా ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇలా చేశానా అని. అలాగే తను కూడా చేశాను, తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది అని సాటిస్ఫాక్షన్ కూడా ఉండి వాడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఫైనల్గా అయితే ఇలా సింపుల్గా డెకరేట్ చేసి ఇలా చేసాము. ఇంకా నేమ్స్ అయితే పెన్సిల్తో నేను ఫస్ట్ రాశాను, తర్వాత వచ్చి వాడు స్కెచ్తో నీట్గా రాసుకున్నాడు. లాస్ట్లో అయితే నేను రాయలేనమ్మా అని చెప్పి ఇచ్చాడు. అప్పటికే టైం అయింది, చాలా లేట్ నైట్ అయిపోయింది. ఇంకా వాడికి నిద్ర వస్తుందని చెప్పి నేనే కంప్లీట్ చేశాను. ఇంకా లాస్ట్లో హాలిడేస్ 2 days హాలిడేస్ ఉందంటేనే ఇచ్చారు, కానీ అయినా ఇంకా ఈ పూజలు, రాఖీ పౌర్ణమి ఇవన్నీ ఉండడం వల్ల ఇంకా మాకు టైం కుదరక చేయలేదు. ఇంకా రేపు మార్నింగ్ సబ్మిట్ చేయాలి అంటే నైట్ చేసాం. ఇది ఫైనల్గా అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసాము ఇద్దరం కలిసి. ఇలా ఫైనల్గా చేసుకున్నాము. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పిల్లలకు కూడా ఇలా ప్రాజెక్ట్ వర్క్లు ఇస్తే ఇంకా వాళ్ళ చేతే వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మీరు హెల్ప్ చేస్తూ చేయండి. బాయ్ బాయ్.